ఏపీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతం, నిలిచిపోయిన జనజీవనం. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం ఆగదన్న నాయకులు. ఆసిఫా హత్యను నిరసిస్తూ తేలపురంలో క్యాండిల్స్ తో ప్రదర్శన. నిందితుని ఉరితీయాలంటూ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హోదా సాధన సమితి పిలుపునిచ్చిన బంద్ తెనాలిలో ప్రశాంతంగా జరిగింది. బంద్ కారణంగా వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుకు మద్దతుగా అఖిలపక్ష పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. వైసీపీ, జనసేన, వామపక్షాలతో పాటు కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు బంద్లో పాల్గొని దుకాణాలను మూసివేయించారు. తొలుత తెల్లవారుజామున 4 గంటలకే ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్న అఖిలపక్ష పార్టీల నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. బస్సులు బయటకు రాకుండా బస్టాండ్ ఆవరణలో బైఠాయించి నినాదాలు చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు బంద్కు మద్దతుగా ముందుగానే సెలవు ప్రకటించారు. విద్యా సంస్థల వద్ద సెలవు ప్రకటిస్తున్నట్లు నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. వ్యాపార వర్గాల వారు ఉదయం 9 గంటల నుండి దుకాణాలు తెరిచే ప్రయత్నం చేసినప్పటికీ తెల్లవారుజాము నుండే బంద్ ప్రభావం అధికంగా ఉందని తెలియడంతో దుకాణాలు తెరిచే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అనంతరం వైసీపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ అక్కడక్కడా తెరిచి ఉన్న షాపులను మూసివేయించారు. మరోవైపు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బంద్ కారణంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. చేసేది లేక ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకున్నారు. మొత్తం మీద ప్రత్యేక హోదా సాధన కోసం అఖిలపక్ష పార్టీలు చేపట్టిన బంద్ పట్టణంలో ప్రశాంతంగా జరగడంతో పాటు విజయవంతమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్తో అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చిన బంద్ తెనాలిలో విజయవంతమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు కలిసికట్టుగా బంద్లో పాల్గొని హోదా సాధనకై నినదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అన్నబత్తును శివకుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మార్కెట్ సెంటర్లకు తరలివచ్చారు. ఇదే సమయంలో బంద్కు మద్దతు తెలిపిన వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన నాయకులు అక్కడికి చేరుకుని బంద్లో పాల్గొన్నారు. ముందుగా అన్నాబత్తును శివకుమార్తో పాటు అఖిలపక్ష పార్టీల నాయకులు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి అధికారులు, సిబ్బందిని బయటకు పంపివేశారు. బంద్కు సహకరించాలని నినాదాలు చేశారు. అక్కడి నుండి అన్ని పార్టీల నాయకులు జెండాలు చేతపట్టి ర్యాలీగా పట్టణంలో పర్యటించారు. మార్కెట్ సెంటర్ నుండి మెయిన్ రోడ్, గాంధీ చౌక్, బోస్ రోడ్, దేవి చౌక్ మీదుగా కొత్తపేట వరకు ప్రదర్శన చేశారు. దారి మధ్యలో దుకాణాలు మూసివేయించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద అన్నబత్తును శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర హక్కులను సాధించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర హక్కుల కోసం పార్టీలకు అతీతంగా అందరూ పోరాడుతున్నా వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. ఆంధ్రుల హక్కుల కోసం ఆది నుండి ఒకే మాట మీద నిలబడి పోరాడుతోంది వైసీపీ అని అన్నారు.
ఇందుకు తమ పార్టీలు ఎంపీలు రాజీనామాలు చేసి ప్రాణాల సైతం పణంగా పెట్టి నిరాహార దీక్షలు చేయడమే నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. రాష్ట్ర బంద్కి పిలిపిస్తే దానికి వైఎస్ఆర్ పార్టీ, అలాగే జనసేన, అలాగే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బంద్ని విజయవంతంలో జరిగే భాగంగా తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ బంద్కి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈరోజు బంద్ని స్వచ్ఛందంగా మద్దతు పలికిన తెనాలి ప్రజలకి, వర్తక వ్యాపార సంఘాలకి, అలాగే ఎంప్లాయీస్కి అందరికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాం. ప్రజలారా, ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి, అంటే జనరల్ ఎలక్షన్ అయినాక, మన రాష్ట్రం విడిపోయినాక జనరల్ ఎలక్షన్ జరిగితే దాంట్లో సెంట్రల్లో బీజేపీ, స్టేట్లో తెలుగుదేశం పార్టీలు గెలిచింది మనందరం చూసాం. గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాడు. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చాడు. విద్యార్థుల్లో యువబేరీ నిర్వహించాం. యూనివర్సిటీ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయటం జరుగుతూ ఉంది, చేశాము. ఈ కాక ఆఖరికి మా నాయకుడు మాట మీద నిలబెట్టి 6వ తారీఖున ఎంపీలు రిజైన్ చేస్తారని చెప్పారు, రిజైన్ చేశాడు. ఒక్కసారి గమనించండి, మాట మీద, విలువల మీద, నైతికత మీద నిలబడ్డ పార్టీ ఏది? నిలబడ్డ నాయకుడు ఎవరు? రిజైన్ అంటే రిజైన్ చేశాం. ప్రత్యేక హోదా మీద పోరాటం అంటే పోరాటం చేశాం. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఏ రకంగా ఉన్నారు, ప్రజల యొక్క తీర్పు ఏంటి, ప్రజలు దేని మీద మ్యాండేటరీగా తీసుకోబోతున్నారు, ప్రత్యేక హోదా మీద ప్రజల్లో బలంగా నాటుకొని ఉంది. అప్పుడు కన్నా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. దీన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ద్వంద్వ వైఖరితో రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేసి కేవలం రాజకీయాలు చేస్తూ ఉంటే ప్రత్యేక హోదా ఎలా సాధించుకుంటాం? అందుకే ఈరోజు ఏ పార్టీ పిలిపించినా, ఏ సంఘం పిలిపించినా వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ముందుంటా ఉంది. బంద్లో వైసీపీ నాయకులు దేశు శ్రీనివాసరావు, కౌన్సిలర్లు తాడిపోయిన రమేష్, తాడిపోయిన రామయ్య, అశోక్ యాదవ్, అక్కిదాసు కిరణ్ కుమార్, కటారి హరీష్, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, ఎస్ రఘురామరెడ్డి, జలగం రామకృష్ణ, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధనకు మద్దతుగా బంద్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలుత మార్కెట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అఖిలపక్ష పార్టీలతో కలిసి ప్రదర్శనగా బంద్లో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ దుకాణాలను మూసివేయించారు. మహాత్మా గాంధీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు శశిధర్రావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో 4 ఏళ్లుగా మోదీ ఆంధ్ర ప్రజలకు మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ముక్తకంఠంగా అడుగుతుంది ఏంటంటే ప్రత్యేక హోదా కావాలని అందరూ ముక్తకంఠంతో అడుగుతున్నారు. మరి ఈ రోజున ఆంధ్రులందరూ కూడా ఇంకా ఎదగాలి, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కావాలి, ఎన్నో వసతులు ఏర్పాటు చేసుకోవాలంటే ప్రత్యేక హోదా కావాలి. మరి ఎప్పుడు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని చెప్పి ఆ ప్యాకేజీలు ఎత్తేసిన బీజేపీ గవర్నమెంటు కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాలని వారికి నరేంద్ర మోడీకి మంచి మనసు ఇచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ ఇట్లు కాంగ్రెస్ పార్టీ అభిమానులు. పార్టీ నాయకులు ఎం దశరథరామరెడ్డి, తోటకూర వెంకట రమణారావు, నల్లగొర్ల నాగేశ్వరరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, చెన్నుపల్లి రామకృష్ణ, డి ఆదినారాయణ, దాసరి సుధీర్, దంతాల కిరణ్ కుమార్,
తులసి, మేకల చిట్టిబాబు, మానేపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు హోదా సాధన సమితి పిలుపు మద్దతుగా వామపక్ష పార్టీలు, జనసేన, డెల్టా పరిరక్షణ సమితి నాయకులు బంద్లో పాల్గొన్నారు. మార్కెట్ సెంటర్ నుండి జెండాలు చేతపట్టి ప్రత్యేక హోదాకు మద్దతుగా నినాదాలు చేశారు. వామపక్ష పార్టీల నాయకులు మొలకా శివసామిరెడ్డి, షేక్ హుస్సేన్ వల్లి, చెరుకుపల్లి సింగారావు, బొల్లిముంత కృష్ణ మాస్టర్, డెల్టా పరిరక్షణ సమితి నాయకులు వేమూరు శేషగిరిరావు, జనసేన నాయకులు హరికిరణ్ కార్యకర్తలు పాల్గొన్నారు. 8 ఏళ్ల బాలిక ఆసిఫాపై జరిగిన ఘోర అకృత్యాన్ని నిరసిస్తూ ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. తేలప్రోలులో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించి చిన్నారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థించారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో 8 ఏళ్ల చిన్నారి ఆసిఫాపై జరిగిన హత్యోదంతానికి నిరసనగా తేలప్రోలు గ్రామంలో ముస్లిం యువత ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి పెద్ద సంఖ్యలో యువత పాల్గొని క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి ఆసిఫా హత్య కేసు నిందితులను శిక్షించాలని నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ హైదర్ అలీ సాహెబ్ మాట్లాడుతూ చిన్నారి ఆసిఫాకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దేశంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోందని విమర్శించారు. ఆసిఫా హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. एक मासूम बच्ची के ऊपर जो जुल्म हुआ, इसके खिलाफ आज हम वो मुसलमान है या हिंदू है इस एतबार से हम नहीं देख रहे हैं, बल्कि वो एक बच्ची है, मासूम बच्ची है। अगर वो किसी गैर कौम की बच्ची भी होती, हिंदू की बच्ची भी होती, तब भी हम उसके खिलाफ भी आवाज़ उठाते। लिहाजा हम सरकार से दरख्वास्त करते हैं, रिक्वेस्ट करते हैं कि वो फ़ौरन उन जालिमों के ख़िलाफ़ जो है कुछ कार्रवाई शुरू करे और उन जालिमों को जो जुल्म के हक़ जो जुल्म करते हैं वो फ़ौरन जो है उन जालिमों को कुछ ना कुछ ज़रूर सज़ा अता करे, वो फ़ौरन उन जालिमों को सज़ा करार दे, वरना हम इस तरह खामोश रहने वाले नहीं है। आज एक मासूम सी बच्ची के ऊपर जुल्म हुआ, कल भी हो सकता है। लिहाजा हम सरकार से यही दरख्वास्त करते हैं कि आसिफा के ऊपर जो जुल्म हुआ वो उन जालिमों को जो है फौरन सजा का मुस्तहिक करार दे। కార్యక్రమంలో తేలపురోలు ముస్లిం యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తహసీల్దార్ జీవి సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక శివాజీ చౌక్లోని చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్ పాల్గొన్నారు. స్థానిక శివాజీ చౌక్లోని మసీద్ సెంటర్లో టీడీపీ నాయకులు షేక్ నసీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలు నిర్వహించడం మంచి కార్యక్రమమని ఆయన అన్నారు. చలివేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. మరి మహమ్మద్ నియాజుద్దీన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మరియు షేక్ నసీం గారు, మరి మన పెద్దలు ముస్లిం పెద్దలు అహ్మద్ ఖాన్ గారు, వీరి యొక్క సారథ్యంలో వీళ్ళ యొక్క పర్యవేక్షణలో మరి ప్రతి సంవత్సరము మరి మజ్జిగ పంపిణీ చేయటము, మరి మంచినీళ్ళు పంపిణీ చేయటము, ఈ యొక్క మంచి పని ప్రతి సంవత్సరము మొదటి నుంచి వీళ్ళకి చేసే అలవాటు ఉంది. ఆ అలవాటు ప్రకారము దీన్ని మరి ఇంకా ఎక్కువ మందికి పంపిణీ చేసి వీరికి పేదలకు సహాయం చేయాలనే సత్సంకల్పం వీరికి కలిగినందుకు చాలా సంతోషం. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నియాజుద్దీన్, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్, జొన్నకుటి నీలాంబరం, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయినంపూడి వెంకట శ్రీధర్, తెలుగు యువత మండల అధ్యక్షుడు శాఖమూరు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారి ఆసిఫాపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆసిఫాకు జరిగిన అన్యాయానికి నిరసనగా పట్టణంలో శాంతి ప్రదర్శన నిర్వహించారు.
ఆసిఫాపై దుండగుల అఘాయిత్యాన్ని ఖండిస్తూ పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు సోమవారం పట్టణంలో ప్రదర్శన చేశారు. చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద నుండి ప్లకార్డులు చేతపట్టి ప్రదర్శనగా గాంధీ చౌక్ను చేరుకున్నారు. ముందుగా ఏఐఎస్ఎఫ్ నాయకులు పానం వెంకటేష్ మాట్లాడుతూ 8 ఏళ్ల మైనర్ బాలిక ఆసిఫాను పవిత్రమైన దేవాలయంలో కొందరు దుండగులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని అన్నారు. ఈ దుశ్చర్యను యువత ప్రజానీకం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. అదే ఆసిఫా అనే ఒక 8 ఏళ్ల బాలికని అతి క్రూరంగా హింసించి 8 రోజుల పాటు పవిత్రమైనటువంటి దేవాలయంలో మానభంగం చేసి అనంతరం చంపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ మోడీ గారు ఎటువంటి స్పందన లేకుండా మొద్దు నిద్రపోతున్నారు. పోయిన ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిర్భయ కార్యక్రమం జరిగినప్పుడు స్మృతి ఇరానీ కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్కి గాజులు పంపించి తన నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న ఎస్కే అనీఫ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని అన్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతోందని విమర్శించారు. ఆసిఫా హత్య కేసు దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో అనేక కులమతాలకు తావు లేకుండా ప్రతి కులం, ప్రతి మతం అన్నదమ్ముల్లాగా మెలుగుతున్న ఈ యొక్క నేపథ్యంలో పవిత్రమైన దేవాలయంలో చెల్లి ఆసిఫాను మానభంగం చేసి అతి క్రూరంగా చిన్న వయసులోనే తనకి ఇంత క్షోభను పెట్టి తనను చంపడం అనేది అతి దారుణమైన సంఘటన. ఈ యొక్క సంఘటన మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించకుండా వారి యొక్క బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, బీజేపీ ఎంపీలు కానీ, ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఈ రోజుకి ఆ యొక్క సంఘటన మీద స్పందించకుండా ఆ ప్రభుత్వాలు నాటకాలు చేస్తున్నాయి. ఈ యొక్క సంఘటనని వెంటనే కేంద్ర ప్రభుత్వం తమ దృష్టికి తీసుకొని ప్రదర్శనలో విద్యార్థులు కార్తీక్, హరిసాయి, దుర్గా ప్రసాద్, శివ, సుమంత్, భాష తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో లైంగిక వేధింపులకు గురైన బాలికలను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పరామర్శించింది. ప్రభుత్వ పరంగా బాలికలకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చిన కమిషన్ ఆర్థిక సహాయాన్ని అందజేసింది. తెనాలిలోని పాండురంగపేటలో లైంగిక వేధింపులకు గురైన బాలికలను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ హైమావతి పరామర్శించారు. బాలికల స్వగృహానికి వెళ్లిన కమిషన్ బృందం 3 గంటల పాటు ఉండి అన్ని అంశాలపై ఆరా తీశారు. కూలీనాలు చేసుకునే ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. అంతేకాక ఉమెన్స్ వెల్ఫేర్ స్కీమ్ కింద బాధిత కుటుంబానికి 25,000 రూపాయలను అందజేశారు. అవగాహన లోపం, చదువు లేకపోవడంతో వేధింపులకు గురైన ఆ బాలికలను ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువు చెప్పించడం, అవసరమైతే హాస్టల్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంది. కమిషన్ సేకరించిన వివరాల ప్రకారం నిందితునికి జైలు శిక్ష పడేలా SC/ST యాక్ట్ కింద చర్యలు తీసుకునేలా సిఫార్సు చేయడం జరుగుతుందని కమిషన్ బృందం తెలిపింది. బాలికలను కలిసి పరామర్శించిన కమిషన్ బృందంలో కమిషన్ చైర్పర్సన్ హైమావతి, సభ్యులు పద్మావతి, ICDS ప్రాజెక్టుకు చెందిన బి శైలజ ప్రభుత్తులు ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌక్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, MHO డాక్టర్ బివి రమణ చలివేంద్రాన్ని ప్రారంభించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యుల సేవలు అభినందనీయమని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి అన్నారు. చలివేంద్రం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. ప్రజల దాహార్తి తీర్చడానికి మన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటిలో భాగంగా ఈరోజు ఈ వేసవి కాలంలో ఈ శివాజీ బొమ్మ సెంటర్లో ఈ చలివేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని ఈరోజు 11 గంటలకు ప్రారంభించాం. ఈ చలివేంద్రం ద్వారా ప్రజలందరూ వాళ్ళ దాహార్తిని తీర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ తెనాలి పురపాలక సంఘంలో సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాన్ని
సంస్థ అధ్యక్షులు కొప్పుల సాంబశివరావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సహకరిస్తున్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరము శివాజీ బొమ్మ సెంటర్లో ఈ చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి వారంలో 2 సార్లు మజ్జిగ ప్యాకెట్లు కూడా సంగం డైరీ వాళ్ళకి పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కార్యక్రమంలో కొసరాజు వెంకట్రావు, బొమ్మదేవర వెంకటేశ్వరరావు, మువ్వా సత్యనారాయణ, కంటంనేని సుబ్బారావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతం, నిలిచిపోయిన జనజీవనం. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం ఆగదన్న నాయకులు. ఆసిఫా హత్యను నిరసిస్తూ తేలపురంలో క్యాండిల్స్ తో ప్రదర్శన, నిందితుని ఉరితీయాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.